హాయ్ గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సాయి శ్రమ్ మలయాళ, లైవ్ ఫ్రమ్ మనాలి. నైట్ అయితే మనాలికి వచ్చేసి ఇక్కడ హెచ్ఎన్ కాటేజెస్లో అయితే ఉన్నామన్నమాట. సో మన ప్రాపర్ తెలుగు వాళ్ళది, ప్రాపర్ తెలుగు ఫుడ్ నిజంగా చాలా రోజుల తర్వాత తిన్నా, చాలా బాగా అనిపించుండే. అండ్ యా, ఇప్పుడు యాక్చువల్గా రేపు వెళ్దాం అనుకున్నా మనాలి నుంచి డైరెక్ట్ గుర్గావ్కి 540 కిలోమీటర్స్. బట్ ఘాట్ సెక్షన్ ప్లస్ మళ్ళీ ఒక 250-300 కిలోమీటర్స్ పోవడం అంటే కష్టమవుతుందని చెప్పేసి ఇవాళ ఒక 250-270 కిలోమీటర్స్ చండీగఢ్కి వెళ్ళిపోయి ఉండి మళ్ళీ రేపు కొంచెం చేసేసుకుంటే బెటర్ అని సో వెళ్తున్నాను అనమాట. టైం ఎంత అవుతుందిరా? 11:43 అవుతుంది. సో 12 కల్లా వెళ్దాం అనుకున్నా, 12 అవుతుంది వెళ్తున్నా. బ్రేక్ఫాస్ట్ అయితే పర్ఫెక్ట్ తిన్నా, దోశ అండ్ ఇడ్లీ మన తెలుగు స్టైల్లో, సూపర్. సో ఇంకా లేట్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. అండ్ బబ్బీకి ఇవాళ నైట్ ఢిల్లీకి బస్సు, రేపు మధ్యాహ్నం 12కి వాడికి ఫ్లైట్ ఉంది ఢిల్లీ నుంచి హైదరాబాద్కి. సో అందుకే ఇంకా నాతో వస్తే కుదరదని చెప్పేసి ఇవాళ బస్ బుక్ చేసేసిన. వాడు ఇక్కడ నుంచి ఢిల్లీకి బస్సుకి వెళ్ళిపోయి రేపు మార్నింగ్ దిగేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాడు మెట్రోలో. సో ఆల్ సెట్, లెట్స్ గో టు చండీగఢ్. పొద్దున్నే ఒక పెద్ద షాక్ ఇచ్చింది బండి. ఇంజిన్ ఆయిల్ లాగా ఏదో కారింది కిందికి వెళ్ళి, వర్షం పడ్డ వల్ల కారింది అని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. అండ్ చిన్నగా పొగలు కూడా వచ్చిండే, సో భయం అయింది ఒకటేసారి. బట్ యా, ఎవ్రీథింగ్ వాజ్ ఆల్ రైట్. లెట్స్ గో టు చండీగఢ్. సో ఈ గల్లీలలోకి వెళ్ళి అయితే వచ్చేసినాం అనమాట నైట్. ఇదే హడింబాదేవి టెంపుల్ లెఫ్ట్లో. లాస్ట్ టైం మనాలికి వచ్చినప్పుడు చూసిందే. అండ్ ఇప్పుడు మనం స్పెషల్గా మనాలికి ఏం రాలేదు కదా, సో నాట్ అన్ ఇష్యూ, వెళ్ళిపోతున్నాను నేనైతే. ఇదే అనమాట మనాలి మాల్ రోడ్, రైట్లోది అదంతా కూడా మాల్ రోడ్ అనమాట. నైట్ చాలా బాగుంటుంది డే టైం కంటే కూడా. చలో మనం లెఫ్ట్ నుంచి వెళ్ళిపోదాం. ఇంకా బబ్బీ వాళ్ళకి బుక్ చేసుకున్న బస్ ఇదే, లక్ష్మీ హాలిడేస్ ఢిల్లీ వరకు. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, మరి రెండిట్లలో ఏదో మరి 960 పడ్డట్టు ఉంది సెంటర్ది. లాస్ట్ది అయితే 860-850 ఎంత ఉంది. ఇక్కడ నుంచి స్లీపర్స్ ఉండవు, ఓన్లీ సెమీ స్లీపర్స్ ఉంటాయి. ఎందుకంటే స్లీపర్స్ అయితే పడేస్తే మొత్తం పడిపోతారు కింద, చాలా మొత్తం ఘాట్ సెక్షన్ కదా. చండీగఢ్ స్ట్రైట్ చూపిస్తుంది రోడ్, వెళ్ళిపోదాం. రీసెంట్గా మనాలిలో క్లౌడ్ బస్ జరిగింది కదా, సో ఇది దాని ఎఫెక్ట్. చూడండి మొత్తం రోడ్ అంతా వెళ్ళిపోయింది. జస్ట్ మిస్సింగ్ అక్కడ కట్టినా అని ఏం పడిపోలేదు అంతే, బట్ చాలా ఘోరంగా డ్యామేజ్ అయితే అయింది. చూడండి ఇదంతా అదే, అక్కడ ఏదో వెహికల్ పడిపోయింది చూడండి. ఇది పరిస్థితి. ఈ మౌంటైన్స్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము, ఎందుకంటే అంతా ఘాట్ రోడ్ ఉంటుంది కదా. సో గట్టిగా వర్షం పడ్డది అనుకో, ఆ కింద ఉన్న మట్టి మొత్తం తీసేసుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయింది. సో కొంచెం చూసుకుంటే జాగ్రత్తగా వెళ్ళాలి, ఎటు చూసుకుంటే వెళ్ళిపోతే దానిలో పడిపోతాం డైరెక్ట్. మళ్ళీ కొంచెం దూరం అయితే స్లోగా వచ్చి ఉండే ఒక 20 minutes. మళ్ళీ ఆయిల్ ఏమైనా లీక్ అవుతుందా అని చెప్పి చూసుకుందామని కొంచెం పక్కకు కూడా పెట్టుండే. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, సో సార్టెడ్. సో ఇంకా రెడీ, మనం వెళ్ళిపోదాం గట్టిగా చండీగఢ్. చలో హో. ఈరోజు రైడ్లో ఫస్ట్ టోల్ ప్లాజా, మనం మొత్తం రైడ్లో సెకండ్ డే తర్వాత ఇవాళనే వచ్చింది అనమాట టోల్ ప్లాజా. సెకండ్ డే వచ్చిందంటే మళ్ళీ ముందు దాని తర్వాత రాలేదు టోల్ ప్లాజా అసలు. సో మనం ఈజీగా క్రాస్ చేసేయచ్చు. ఓ యాక్చువల్లీ ఈ టోల్ ప్లాజా క్లోజ్ ఉంది, వర్కింగ్ టోల్ ప్లాజా కాదు. సో టోల్ ప్లాజా లేదు, సో లైట్ దీన్ని కౌంట్ చేసుకోవడం కూడా వేస్టే. వెళ్ళిపోదాం. మనకు ఇవాళ టోటల్ కవర్ చేయాల్సిన డిస్టెన్స్ అరౌండ్ 270 వరకు ఉంది. సో రేపు ఒక 260 వరకు ఉంటుంది. హాఫ్ డిస్టెన్స్ వెళ్ళిపోతున్నాను అనమాట ఆల్మోస్ట్. సో రేపు చండీగఢ్ నుంచి గుర్గావ్కి వెళ్ళిపోతాం. ఈ క్లౌడ్ బస్ వల్ల రోడ్ అసలు బాగాలేదు చూడండి, ఇక్కడ కూడా ఎఫెక్ట్ ఉంది చూడండి. సో ఇదంతా వెళ్ళిపోయింది రోడ్డు, ఇదంతా మళ్ళీ చేశారనమాట. ఈ రోడ్ అంతా క్లోజ్ ఉండే కదా కొన్ని రోజులు. సో చాలామంది డౌట్లో ఉండేది ఓపెన్ ఉందా క్లోజ్లో ఉందా అని. యాజ్ ఆఫ్ టుడే August 26th అనుకుంటా. సో దిస్ రోడ్ ఈజ్ ఓపెన్. మనాలి ఢిల్లీ రోడ్ ఈజ్ ఓపెన్, లే మనాలి రోడ్ ఈజ్ ఆల్సో ఓపెన్.
నిన్న మేము వచ్చాం కదా, అమ్మా వచ్చేసాం గైస్. కుల్లు ఇదే అనమాట కుల్లు. లాస్ట్ టైం అక్కడ బ్యాక్ సైడ్లో ఒక స్టోర్ ఉండే, అక్కడ రివర్ రాఫ్టింగ్ చేసి ఉండే. అండ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ చేసి ఉండే, ఇక్కడ ఆపుండే బస్సు. ఇక్కడ నుంచి అట్లా నడుచుకుంటే వెళ్ళి అక్కడ దిగి రివర్ రాఫ్టింగ్ చేసి ఉండే. బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే రివర్ రాఫ్టింగ్ క్లోజ్ ఉంది, మొన్న జరిగిన క్లౌడ్ బస్ట్ వల్ల. తర్వాత ఓపెన్ అవుతుందేమో. సో చూడండి అసలు మొత్తం క్లోజ్ చేసి ఉంది, ఎక్కడికక్కడ ఏం కనిపించట్లే. యూజువల్లీ ఒకవేళ రివర్ రాఫ్టింగ్ ఓపెన్ ఉంటే ఇక్కడ మొత్తం రాఫ్ట్స్ బయట కనిపిస్తాయి మీకు. అంతా కూడా కుల్లు సిటీయే, చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది కుల్లు సిటీ. సో మనకి ఇంక ఇవాళ డెస్టినేషన్కి వచ్చేసి 262 కిలోమీటర్స్ ఉంది. చండీగఢ్ అంటే సిటీ లోపల వెళ్ళాము, హైవే మీదనే బుక్ చేసుకున్నారు. సో దట్ రేపు మార్నింగ్ కూడా వెళ్ళడానికి ఈజీ ఉంటుంది, అక్కడి నుంచి అక్కడ స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోవడానికి. మనాలిలో ఎయిర్పోర్ట్ ఉంది అన్నారు కదా, అది ముంతార్ ఎయిర్పోర్ట్ అనమాట. అది 2.5 కిలోమీటర్స్ రైట్ సైడ్ ఉంటుంది. ఢిల్లీ కోసం మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలి. అండ్ కసోల్ అనే ప్లేస్ ఉంటుంది, అది ఇప్పటివరకు నేను విజిట్ చేయలేదు, ఫ్యూచర్లో ఎప్పుడైనా చూద్దాం. అది లెఫ్ట్ వెళ్ళాలన్నమాట. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఫ్లైఓవర్ వర్క్ నడుస్తూ ఉండే. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది ఫ్లైఓవర్ వర్క్. నైస్. ఇదే చౌక్లో అక్కడ ఒక ఫ్రూట్ షాప్ ఉందా, ఆ ఫ్రూట్ షాప్లో మా చెల్లికి జపానీ ఫల్ కొన్నా అనమాట. జపానీ ఫల్ అంటే మస్తు ఇష్టం మా చెల్లికి. సో అది ఓన్లీ ఇక్కడ మనాలిలో దొరుకుద్ది. సో చూడండి స్ట్రైట్ వెళ్ళిపోవాలి మండి చండీగఢ్. మనం ఇక్కడ సైడ్కి ఆపేసుకొని బ్యాగ్ ఒకసారి డిఫరెంట్ వేలో కట్టేసుకుందాం. ఇదే ఫ్రూట్ షాప్లో లాస్ట్ టైం కొని ఉండే, నాకు ఇంకా గుర్తుంది. ఫస్ట్ ఇక్కడైతే ఆపుదాం ఒకసారి. అఫీషియల్గా ఇదన్నమాట వర్కింగ్ టోల్ గేట్ నెంబర్ 1. ఒరే అమ్మా, ఏంటి ఈ టోల్ గేట్ కూడా క్లోజా? అన్నీ క్లోజ్ చేసి పెట్టారేంది? ఎస్, ఈ టోల్ గేట్ కూడా క్లోజ్. 2 టోల్ గేట్లు క్రాస్ చేసాం, 2 పంచేయండి టోల్ గేట్స్. రోడ్స్ అయితే అదిరిపోయినాయి ఇప్పటివరకు అయితే. అంటే స్టార్టింగ్ ఒక 20-30 కిలోమీటర్స్ బాగాలేదనుకో, ఒక్కసారి దాటినాక మొత్తం ఇట్లా 2 లేన్ అయింది. 2 లేన్ రోడ్ అనమాట. అటు 2 ఇటు 2, అప్ 2 డౌన్ 2. సో అక్కడ నుంచి ఎప్పుడైతే ఈ 2 లేన్ మొదలైందో సంపుకుంటూ వచ్చేసినాం. కానీ ఎక్కడైతే ఇట్లా ఊరు వస్తుందో కొంచెం స్లో డౌన్ అవ్వాలి పక్క. చలో టనల్ నెంబర్ 1 ఇవాళ రైడ్లో. లోపలంతా పోపగానే ఉంది మొత్తం. ఇంకా ఇది కామన్, ఇక్కడ ఓవర్టేక్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్త చేయాలి. ఆపోజిట్లో చూడండి ఒకసారి ఎంత గలీజ్గా ఉందో, మొత్తం పొగనే ఉంది, స్మెల్ కూడా అంత కంపు వస్తుంది. ఫస్ట్ టనల్ నుంచి అయితే బయటకు వచ్చేసిన, చాలా పెద్దగా ఉంది. చిన్నగా ఉన్నది అనుకున్నా, అసలు టనల్ కంటే పెద్దగా కాదనుకోండి. సో ఇక్కడ మనం రైట్ సైడ్ వెళ్ళాలి, లేదు యూజువల్గా అయితే ఇట్లా వచ్చేవాళ్ళం. మళ్ళీ ఇంకొక టనల్ అయితే ఓపెన్ అయిపోయింది ఇక్కడ. సో యూజువల్లీ లెఫ్ట్ నుంచి వెళ్ళాలి, అట్లా కాకుండా ఇక్కడ టనల్ ఓపెన్ అయిపోయింది. వెళ్దాం పదండి టనల్ లోపటి నుంచి. అలా ఒక టనల్ ఎగ్జిట్ అయినాం అండ్ మళ్ళీ ఇంకో టనల్ లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం. నైస్. టనల్స్ వల్ల టైము తగ్గుద్ది, డిస్టెన్స్ తగ్గుద్ది, సేఫ్టీ. బయట నుంచి పోతే ఎప్పుడు ల్యాండ్స్లో అయ్యే తెలియదు, ఎంత డిస్టెన్స్ ఉండేది తెలియదు, ఎంత టైం పట్టే తెలియదు. ఒకవేళ రోడ్ గిట్ట ఖరాబ్ అయిందనుకోండి ఘాట్ సెక్షన్లో సావే. ఇంకా టనల్స్లో అంటే ఒకవేళ రోడ్డు ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అనుకోండి. అండ్ మెయింటెనెన్స్ అఫ్కోర్స్ చేస్తారు. అండ్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ అంటే లైక్ న్యాచురల్ కెలామిటీస్, అంటే ఇప్పుడు వర్షం పడ్డా అట్లా దానివల్ల రోడ్ ఖరాబ్ అవ్వడం లాంటివి ఏమి ఉండవు టనల్లో. సో అటు పక్కకు ఇంకో టనల్ కూడా వర్క్ నడుస్తుంది, అంటే ఆ రూట్లో ఒకటి ఈ రూట్లో ఒకటి. సో వర్క్ నడుస్తుంది కాబట్టి ప్రజెంట్ అయితే ఒకటే ఓపెన్ చేసి అటు ఇటు ఇద్దరిని నడిపిస్తున్నారు. మళ్ళీ ఇంకోటి ఎగ్జిట్ అయినాం, మళ్ళీ ఇంకోటి ఎంటర్ అయిపోయినాం. దాని మీద నెంబర్ చూసి ఉండే, టనల్ నెంబర్ 11 అంట, అంటే 11 టనల్స్ ఉన్నాయి అనుకుంటా ఇటు. నైస్, అదిరిపోయింది అసలు రోడ్డు.
ఇప్పటి వరకు 3 టనల్స్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయా. సో ఇది 3rd టనల్ అనమాట, ఇప్పుడు ఎగ్జిట్ అయింది. అండ్ లెఫ్ట్లో చూడొచ్చు, ఇక్కడ కూడా స్వింగింగ్ బ్రిడ్జా, హ్యాంగింగ్ బ్రిడ్జ్ అక్కడ ఇంకొక టనల్ వర్క్ నడుస్తుంది చూడండి. రోడ్స్ విషయంలో అయితే అసలు మెచ్చుకోవాలి గవర్నమెంట్ని. నైస్. హైదరాబాద్లో, కరీంనగర్లో కడితే దాని మీద ఫోటోలు దిగేవాళ్ళు. ఇలాంటి ప్లేసెస్లో కూడా ఇట్లాంటి బ్రిడ్జెస్ ఉన్నాయి ఇప్పుడు. తేడికి తక్కువ లేదు చూడండి. పైన టనల్, 2 టనల్స్ ఉన్నాయి చూడండి, పోవడానికి ఒకటి, రావడానికి ఒకటి. క్రేజీ. అయ్యో, టనల్ లేకపోతే ఇట్లా ఉంటుంది పరిస్థితి. చిన్న రోడ్డు, ఈ రోడ్డు ఖరాబ్ అవుతూ ఉంటుంది, వాటర్ పడతాయి కదా. ఇందాక ఒక టనల్ చూపించా కదా, దాని ఎగ్జిట్ ఇక్కడ ఉంది, మళ్ళీ ఇంకొక టనల్ ఎంట్రీ ఇక్కడ ఉంది. ఏం కడుతున్నారు రా, సూపర్ అసలు. కింది నుంచి పిల్లర్ వేసేసారు డైరెక్ట్. ఆ కొండకి ఈ కొండ కనెక్షన్ లాగా బేసిక్గా ఎట్లయితే చిన్న బ్రిడ్జ్ ఈ ఘాట్ సెక్షన్ని కనెక్షన్ చేస్తుందో అట్లా ఆ 2 టనల్స్ని ఆ బ్రిడ్జెస్తో కనెక్ట్ చేసేస్తున్నారు. నైస్. ఇంకా మనకు చండీగఢ్ వచ్చేసి 217 కిలోమీటర్స్. మొన్న జరిగిన క్లౌడ్ బస్ట్ వల్ల చాలా అంటే చాలా డైవర్షన్స్ వచ్చినాయి. మొత్తం ఆ రోడ్ అంతా కవర్ అయిపోయింది, మొత్తం ఆ కొండ కూలిపోయి. ఇప్పటివరకు మనం 86 కిలోమీటర్స్ వచ్చినాం మనాలి నుంచి, ఆల్మోస్ట్ 2 అవర్స్లో. నైస్. ఈ పెద్ద వెహికల్కి దండం రాయ్యా, ఎట్లా పోతుర్రో ఏందోరా. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మండీలో. అక్కడ మనం లంచ్ చేద్దాం. అక్కడ వరకు అసలు ఆగేదే లేదు. ముందట ఎవరో చండీగఢ్ రైడర్ ఉన్నారు, అప్పటి నుంచి నా ముందే ఉన్నారు ఆల్మోస్ట్. సో మండీ 19 కిలోమీటర్స్, చండీగఢ్ 219. సో మండీకి రీచ్ అయితే మనకు ఇంకొక 200 కిలోమీటర్స్ డెస్టినేషన్ ఉంటుంది అనమాట. రోడ్ అయితే ఇప్పటివరకు అయితే బాగుంది, ముందు ఎలా ఉంటుందో తెలియదు. ఒక 100 కిలోమీటర్స్ అయితే వచ్చేసాం మనాలి నుంచి. 100 కిలోమీటర్స్ తర్వాత వచ్చినాక ఇది పరిస్థితి రోడ్డుది. సో రోడ్డు వరకు నడుస్తుంది, చాలా ఇదంతా ఆఫ్ రోడింగ్ ఉంది. అమ్మా, నా బండి కథం చెప్తున్నా కదా, నా బండి సర్వీస్ సెంటర్లో 2-3 రోజులు ఉంటుంది అనుకుంటా పోయినాక. అమ్మా, బండి ఉన్న పర్లేదు అండి, ఏం కాదులేండి. మనీ గురించి అసలు ప్రాబ్లం లేదు, దాని గురించి ఆలోచిస్తే సేఫ్టీ మిస్ అయిపోతుంది. పోయినాక మంచిగా చేపియాలి బండిని, అంతే. ఎన్ని నట్లు లూజ్ అయినాయో, ఎన్ని ఓట్లు లూజ్ అయినాయో. ఇక్కడ క్రాక్స్ అయితే పడ్డాయి, అది మాత్రం షూర్, అది నాకు కనిపిస్తుంది. దుమ్ముతో సాహసం చేస్తున్నాను నేను ఈ మధ్య, లాస్ట్ 4-5 డేస్ నుంచి. మొత్తం రోడ్ వరకే లాస్ట్ 4-5 డేస్ అయితే. దాని ముందు అయితే రోడ్స్ అద్దరిపోయినాయి, ఇప్పుడు అంత కంపు అయిపోయినాయి రోడ్స్. లాస్ట్ 3 to 4 డేస్ రైడ్స్ నుంచి. నూబ్రా నుంచి మొదలైందిరా నాకు. నూబ్రా ముందు ప్యాంగాంగ్ నుంచి మొదలైంది నాకు. ప్యాంగాంగ్ నుంచి నూబ్రా వంగ అట్లే ఉంది. నూబ్రా నుంచి కార్దుంగ్లా వయ్యా ఒక తుర్తుకు ఒక్కరోజు అన్న హోలీ ఆడుతున్నావు అన్నతో. ఆ తుర్తుకు పోయి ఒక్కరోజు బాగుంది. మళ్ళీ తుర్తుకు నుంచి రిటర్న్ వచ్చినాం, ఓకే. డిస్కిట్ అదే హుందర్ నుంచి లే వచ్చే రోజు అట్లే ఉంది, లే నుంచి మనాలి వచ్చేటప్పుడు అట్లే ఉంది, ఇవాళ అట్లే ఉంది. కానీ ఇవాళ కొంచెం తక్కువ అనుకోండి, చాలా అంటే చాలా తక్కువ కంపేర్ టు ముందు రోజులతో పోలిస్తే. ఇంకెక్కడైనా ఒక దాబా చూసేసుకొని ఆపేసుకొని తిందాం మంచిగా. 2 అవర్స్ అవుతుంది స్టార్ట్ అయ్యి, 2 hours 20 minutes అనుకోండి. 100+ కిలోమీటర్స్ అయితే వచ్చేసా, అది మాత్రం ష్యూర్. నాకు ఇందాక మ్యాప్స్ చూస్తా, ఆఫ్కోర్స్ నేనేం గెస్ చేయట్లేదు. ఇదే అనుకుంటా మండీ విలేజ్. మండీ అంటే తినే మండీ కాదు అనుకోండి, ఆఫ్కోర్స్. ఐఐటి మండీ అనే ఒక ప్లేస్ ఉంటుంది, ఐఐటి ఉంటుంది ఇక్కడ. ఐఐటి మండీ హిమాచల్ ప్రదేశ్లో. మండీ సిటీ అయితే చాలా 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 పెద్దగా ఉంది. ఇదంతా మండీ సిటీయే. సో ఇది మండీ బస్ స్టాండ్. సో మనకైతే చండీగఢ్ ఇంకొక 165 కిలోమీటర్స్ ఉంది.
ఇంకా లంచ్ అయితే చేయలేదు, 3 వరకు చేద్దాం ఎక్కడన్నా కనిపిస్తే. టనల్ నెంబర్ 5 అంట, అంటే మనం పోయేది 4th టనలే. మధ్యలో ఒక 6 టనల్స్ మిస్ అయినాయి అనుకోండి, 6 or 4, అంటే అవి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అంటే ఇంకా ముందు ఇంకా 4 టనల్స్ ఉన్నాయి. పొద్దున్న నుంచి ఇది 3వ టోల్ గేట్, అందులో 2 పనిచేయట్లేదు, ఇది పనిచేస్తుంది. ఓకే, సో దీన్ని నెంబర్ 1 టోల్ గేట్ లెక్క కన్సిడర్ చేసుకుందాం. మనం ఫ్రీగా వెళ్ళిపోదాం. చలో టనల్ నెంబర్ 4, అంటే తగ్గుకుంటూ వస్తున్నాం మనం. ఇందాక 5th టనల్ క్రాస్ చేసినాం, ఇది 4th టనల్. జై మాతాది, జై మాతాది. 3 o'clock అయితే లంచ్ చేశాను అనమాట. లంచ్ చేసినప్పటి నుంచి, అంటే మండి ఎగ్జిట్ అయిన వెంటనే లంచ్ చేసా. లంచ్ చేసిన తర్వాత 2 టనల్స్ వచ్చినాయి. అసలు రోడ్డు నెక్స్ట్ లెవెల్ ఉంది. రోడ్డు అక్కడ నుంచి ఈ రోడ్డు చూస్తుంటే ఇవాళ నాకు గురుగావ్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఇంకొక 1 అవర్లో మేబీ నేను రీచ్ అయిపోవచ్చు, ఒకవేళ రోడ్స్ ఇట్లే ఉంటాయి చండీగఢ్కి. సో 5 వరకు రీచ్ అయినా గురుగావ్కి అక్కడ నుంచి ఒక 4-5 hours వేసుకోండి. నైట్ 10-11 లోపు రీచ్ అయిపోతా. సో మళ్ళీ లగేజ్ అంతా తిప్పి రూమ్ తీసుకొని, హోటల్ తీసుకొని, ఫుడ్ తినడము, మళ్ళీ పొద్దున బ్యాగ్ ప్యాక్ చేసుకొని మళ్ళీ ఏం పోతాము అన్నట్టు ఉంది నాకైతే. బట్ చూస్తా నా ఓపిక బట్టి. ఒకవేళ ఓపిక లేకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి ఇట్లా. సో ఇట్లాంటి సర్ప్రైజెస్ రావద్దు మనకు, అంతే. సో మనం కంట్రోల్ చేసే స్పీడ్లో ఉండాలి ఎప్పుడైనా. సో యా, అదే నాకు ఓపిక అయితే ఇప్పటికైతే లైక్ ఎస్ ఉంది అనిపిస్తుంది. ఒక్కసారి చండీగఢ్ రీచ్ అయినాక ఏంటి నా సిచ్యువేషన్ అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతా, మీకు కూడా చెప్తా. ఓకే, రోడ్డు మాత్రం అదిరిపోయింది. అసలు ఘాట్ సెక్షన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే, మొత్తం ఇట్లే ఉంది. అంటే కొండల్లో ఉన్నాయి కానీ చుట్టూ మధ్యలో రోడ్డు మాత్రం మంచిగా 4 lane రోడ్డు ఉంది మొత్తం. కానీ ఎక్కువ ఆవులు ఉన్నాయి రోడ్డు మీద. సో మీరు కూడా ఒకవేళ ఇక్కడ రైడ్ చేస్తే గిట్ట ఖచ్చితంగా ఒకవేళ వచ్చినా కూడా ఇది దిక్కు బైక్ మీదనే కాదు, కార్లో వచ్చినా కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఆహాహాహా, ఈ ముందర రోడ్ ఇట్లా బ్రిడ్జ్ మీద ఎక్కి అటు నుంచి అటు అలా టనల్ లోపల పంపిస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. గుడ్ బాయ్. వర్షం చిన్న చినుకులు స్టార్ట్ అయినాయి. హోప్ఫుల్లీ పడకుంటే ఐ విల్ బి రియలీ హ్యాపీ. వర్షం పడితే మాత్రం ఇదో లొల్లి మళ్ళీ వర్షం వల్ల. చిన్న చుక్కలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. ఎగ్జాక్ట్గా ఏ ఊరో తెలియదు. స్ట్రేట్ వెళ్తే మాత్రం షిమ్లా, రైట్ సైడ్ వెళ్తే మాత్రం చండీగఢ్. సో షిమ్లా ఇక్కడ నుంచి 82 kilometers. సో చండీగఢ్ వచ్చేసి 102. అంటే మనకు సిటీ బయటనే ఉన్నాం కాబట్టి ఒక 20 తీసేయండి, 80 ఉంది ఇంకా. నేను గెస్ట్ చేసింది అయితే రైటే. చలో టనల్ నెంబర్ 3 లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. హర్ హర్ మహాదేవ్. ఈ లారీ ముందట ఉండాలి, ఇప్పుడు అది రెండుకంటే వెళ్ళిపోవాలి. టనల్ నెంబర్ 3 అయితే ఎగ్జిట్ అయిపోయినాం. వర్షం అయితే ఎక్కువ ఏం లేదు, బట్ ఇంకా చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. Pray the God to stop the rain, please. సక్సెస్ఫుల్గా అయితే ఘాట్ సెక్షన్ని క్రాస్ చేసేసి కిందికైతే వచ్చేసినాం మొత్తం. సో ఇక్కడ నుంచి చండీగఢ్ ఒక 1 hourలో వెళ్ళిపోవచ్చు, 45 minutes 1 hour అంతే. అండ్ ఇందాకనే ఒక టోల్ ప్లాజా కూడా క్రాస్ చేసేసినాం. ఢిల్లీయా నేమో ఢిల్లీ అనుకున్నా, ఢిల్లీ రైట్ ఉంది ఇంద్రా అని చూస్తున్నా. చలో, నాకు తెలిసినైతే మనం ఆల్మోస్ట్ ఇంకా పంజాబ్ బార్డర్లో ఉన్నట్టు ఉన్నాం అనుకుంటున్నా. ఎంటర్ అయినామా లేదా తెలీదు, బట్ బార్డర్లో మాత్రం పక్కా ఉన్నాం. చలో, పంజాబ్లోకి వచ్చాక సక్సెస్ఫుల్లీ దిస్ ఈజ్ ద 2nd టోల్ గేట్. చండీగఢ్కి ఇంకొక 30 kilometers దూరంలో ఉన్నాం అంతే. అవునాం అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం చండీగఢ్. ఇంకొక 10-15 kilometers ఉండొచ్చు అంతే. చలో, చండీగఢ్ స్ట్రేట్ ఉంది కానీ కొంచెం చిన్న డైవర్షన్ తీసుకుంటున్నా. హోటల్కి లొకేషన్ పెట్టేసుకున్నా. యాక్చువల్గా గురుగావ్ వరకు వెళ్దాం అనుకుంటున్నా, కానీ వెళ్దాం అనుకున్నా, బట్ ఇట్స్ ఓకే అని చెప్పేసి చండీగఢ్లో వెయిట్ చేసేద్దామని అనుకుంటున్నా. కళ్ళు కొంచెం రెడ్ అయినాయి ఎందుకో. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. ఇప్పటివరకు చాలా బాగా అయింది. లాస్ట్ మూమెంట్లో
ఏం చేసుకోవాలనుకోవట్లేదు నేను. సో అందుకే లెట్స్ స్టే హియర్ ఇన్ చండీగఢ్. పెట్రోల్ అయితే కొట్టించేసిన, 900 రూపీస్ పట్టింది ఎగ్జాక్ట్గా. మళ్ళీ ఫుల్ ట్యాంక్, నాకు తెలిసి ఫుల్ ట్యాంక్ ఇంకా గుర్గావ్ వరకు వచ్చేస్తుంది. మేబీ లాస్ట్ ఫ్యూయల్ స్టాప్ ఆఫ్ దిస్ రైడ్ అనుకుంటున్నాను అయితే. మళ్ళీ అయితే నా హైవే మీదకి ఎక్కేసా. యాక్చువల్లీ హైవే నుంచి కూడా ఒక రూట్ ఉంది, ఒక 5 కిలోమీటర్స్ ఎక్కువ వస్తుంది, సిమిలరిటీగా ఉంది. బట్ అందుకే పైనకి వచ్చేసిన. టైం ఎట్లా అంతే పడుతుంది. అండ్ కింద సిటీ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఇది కరార్ అనే సిటీ యాక్చువల్లీ. సో ఇంకా లైట్ అని చెప్పేసి ఈ రూట్లో వెళ్ళిపోతున్నా. సో గైస్, మనమైతే చండీగఢ్ అయితే రీచ్ అయిపోయినాం. సో ఆల్మోస్ట్ ఈరోజు వచ్చేసి అరౌండ్ 260 to 270 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసిన. సేఫ్ వచ్చేసిన ఇక్కడ దాకా. 7 కల్లా వద్దాం అనుకున్నా, కానీ మనం వచ్చేసరికి 6:30 అయిపోయింది. అండ్ యాక్చువల్లీ నేను మధ్యలో ఊర్లోకి వెళ్ళిన పెట్రోల్ కొట్టించుకుందామని. యాక్చువల్లీ బయట కూడా కొట్టించుకునే ఆప్షన్ ఉండేది. జస్ట్ ఒక్కసారి రూట్ చేంజ్ అయినందుకు ఒక 1 అవర్ నాకు డిలే అయిపోయింది. లేకపోతే 5:30 వరకు నేను రూమ్లో ఉండేవాడిని. సో ఆల్మోస్ట్ గూగుల్ టైంని ఒక 1 అవర్ వరకు అయితే నేను బీట్ చేసిన. ఎందుకంటే రోడ్ అయితే ఎక్దమ్ ఉంది, నీట్గా క్లీన్గా, మీన్ ప్రాపర్ స్మూత్ రోడ్స్. సో ఎక్కడి నుంచి అంటే మండి తర్వాత అసలు క్రేజీ ఉన్నాయి రోడ్స్. సో అక్కడ వరకు కొంచెం ప్రాబ్లం అయింది, కానీ అక్కడ నుంచి అయితే అసలు అద్దరిపోయినాయి రోడ్స్. సో కొట్టుకుంటూ చేసిన. సో ఇట్స్ ఓకే. 6:30కి అయితే రీచ్ అయిపోయినా. రూమ్ తీసేసుకున్నా, ఇదే రూమ్. 1176 పడ్డది. అండ్ booking.comలో నుంచి బుక్ చేసుకున్నా. హైవేకి చాలా దగ్గరగా ఉంది. సో రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి నాకు ఇంకా 260 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇవాళ హాఫ్ డిస్టెన్స్ వచ్చినా రేపు హాఫ్ డిస్టెన్స్. సో ఓవరాల్గా లైక్ వీఆర్ ఆల్మోస్ట్ కంప్లీటింగ్ అవర్ ట్రిప్. సో లోపల కొంచెం బాధగా ఉంది, బట్ ఇట్స్ ఓకే. అట్లే ఉంటుంది ఎప్పుడైనా ట్రిప్స్ నుంచి. మంచి మెమరీస్ అయితే పట్టుకొని వెళ్తున్నా. చలో మళ్ళీ ఇదే వీడియో కంటిన్యూ చేద్దాం రేపు కూడా. సో ఇది ఎండ్ చేయను. సో చాలా చిన్న వ్లాగ్ అయిపోద్ది ఈరోజు ఒక్కరోజు అయితే. సో చలో నేను ఇంకా పడుకుంటా. రేపు మార్నింగ్ లేచి మళ్ళీ రైడ్ స్టార్ట్ చేయాలి. పర్ఫెక్ట్. గుడ్ మార్నింగ్ గైస్, మనమైతే రైడ్ స్టార్ట్ చేసేసినాం. టైం వచ్చేసి 10:20 అవుతుంది. సో మనకైతే అరౌండ్ 4.5 అవర్స్ అనుకోండి. 5 అవర్స్ చూపిస్తుంది. 3:10 కల్లా రీచ్ అయిపోతాం గుర్గావ్కి అని చూపిస్తుంది. చండీగఢ్, మొహాలి ఇవన్నీ కలిసే ఉంటాయి. సో అక్కడ ఉన్నాం అన్నమాట మనం. అయ్యే శ్రీరామ్. హైవేకి చాలా దగ్గరలో తీసుకున్న రూమ్ అయితే. సో దాట్ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ కాదనుకోండి ఆఫ్ కోర్స్. నేను 7:30కి అట్లా లేచి మెల్లగా కొంచెం అట్లా బెడ్ మీద అటు ఇటు బొర్లీ ఫోన్ వాడి ఈ టైం అయిపోయింది స్టార్ట్ అవ్వడానికి. ఇట్లా 260 కిలోమీటర్సే కాబట్టి సో నేను కూడా కొంచెం చిల్ ఉండే. సో మనం ఎక్కువ స్ట్రెచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ 5-6 అవర్స్. 4 hours 47 minutes చూపిస్తుంది. చూద్దాం మనం లంచ్ ఎక్కడ చేస్తాం. ఒకవేళ కుదిరితే డైరెక్ట్ పోయినాకనే చేసేద్దాం లంచ్. మధ్యలో ఆగితే ఒక ప్రోటీన్ బ్రేక్ అంతే. ప్రోటీన్ బార్ బ్రేక్ అండ్ వాటర్ బ్రేక్స్ అంతే. హైవే కాబట్టి పెద్ద ఎక్కువ టైం పట్టదు, అది మాత్రం షూర్. చూద్దాం మనం ఎంత టైం పడుతుందో గుర్గావ్ రీచ్ అయ్యేసరికి. ఖచ్చితంగా నాకైతే ఒక్కటే భయం అయింది అంటే ఢిల్లీ ట్రాఫిక్. నేను ఎంటర్ అయ్యే టైంకి పీక్స్లో ఉంటుంది ట్రాఫిక్. చూద్దాం ఎట్లుంటుందో ఏందో. పెట్రోల్ అయితే ఫుల్ ఉంది నాకు తెలిసి. ఈ పెట్రోల్ అక్కడ వరకు వచ్చేస్తుంది. సో నాకు పెట్రోల్ గురించి అసలు భయం అవసరం లేదు ఇంకా. చలో ఈరోజు రైడ్లో మన ఫస్ట్ టోల్ గేట్. సో ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్స్ అయితే వచ్చేసా ఆల్రెడీ. ఫైనల్లీ మళ్ళీ మనమైతే NH44 మీదికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ లెఫ్ట్ వెళ్ళిపోతే NH44 అంతే. ఆ రైట్ వెళ్ళేది లూధియానా, అమృత్సర్, మొన్న మనం వెళ్ళాం కదా పఠాన్కోట్, ఆ రూట్ అనమాట. ఇదే NH44. మొన్న డైరెక్ట్ మనం పైనుంచి వెళ్ళిపోయినాం. సిటీలోకి వచ్చాం కాబట్టి స్టే కోసం మనం ఇంత తిరగాల్సి వచ్చింది అంతే. అండ్ మనం మనాలి రూట్లో వచ్చాం కదా, మళ్ళీ జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ నుంచి రాలేదు. సో దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ రూట్ అనమాట బేసిక్గా. చలో వీఆర్ ఆఫీషియలీ ఆన్ NH44. ఇక్కడ చూడొచ్చు హర్యానాలో ఇప్పటికైతే ఎంటర్ అయిపోతున్నాం.
అంబాలా సిటీ లోపలికి వెళ్ళాలంటే లోపలికి. అంబాలా అనేది బార్డర్ సిటీ అనమాట పంజాబ్కి హర్యానాకి. సో ఇప్పటివరకు మనం పంజాబ్లో ఉన్నాం అండ్ విత్ దాట్ వీ హ్యావ్ ఎంటర్డ్ హర్యానా. ఆప్కా స్వాగత్ కర్తా హై అంబాలా. థ్యాంక్ యూ. కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఇక్కడే, హర్యానా. మన డెస్టినేషన్కి అయితే ఇంకా 200 కిలోమీటర్స్ అయితే ఉంది. రోడ్ అయితే ఎగ్జామ్ ఉంటుంది NH44 ఢిల్లీ వరకు. ఢిల్లీ లోపలికి ఎంటర్ అయినాక నాకు భయం అవుతుంది ట్రాఫిక్ గురించి. లెట్స్ సీ. ఇంకొక 13 కిలోమీటర్స్లో అయితే మనకు కురుక్షేత్రం ఉంది. మన లదాఖ్ రైడ్లో నేను గుర్గావ్లో మా రూమ్కి రీచ్ అవ్వడానికి ఇంకా జస్ట్ 67 కిలోమీటర్స్ ఉంది అనగా. అండ్ ఇక్కడ చూడొచ్చు నా హెల్మెట్కి ఉన్న కెమెరా మౌంట్ అయితే ఇరిగిపోయింది. మీరు చూడొచ్చు మొత్తం ఊసొచ్చేసింది అనమాట. హోప్ఫుల్లీ కెమెరాకి ఏం కాలేదు. ఇప్పుడు ఈ కెమెరా మాత్రం ఇక్కడ మనం అడ్జస్ట్ చేసి ఇప్పటి నుంచి రైడ్ కంటిన్యూ చేద్దాం. నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం ఢిల్లీ ట్రాఫిక్ అయితే నాకైతే ఆ రోజు 2 చేతులతో అవమానం పలికింది. అంటే అంత ఎక్కువ ఉండే అనమాట ట్రాఫిక్. అండ్ అట్ ద సేమ్ టైం చాలా సిగ్నల్స్ ఉంటాయి కదా డే టైంలో, అవన్నీ క్రాస్ చేసి వచ్చే వరకు అయితే నాకు దూరం తీరిపోయింది. అదే టైంలో ఇంకా ఢిల్లీ ఎంటర్ అవుతున్నాను అనుకునేటప్పుడు వర్షం కూడా చిన్నగా లైట్గా స్టార్ట్ అయింది, కానీ పడలేదు ఎక్కువ వర్షం. యాక్చువల్లీ చాలా బెటర్ అని చెప్పాలి. ఒకవేళ వర్షం పడి ఉంటే మళ్ళీ రెయిన్ కోట్ వేసుకోవడము అంతా డిఫరెంట్ ఉండేది. ఆ సిటీలో కూడా వాటర్ జామ్ అయ్యేది, అక్కడక్కడ రోడ్ మీద వాటర్ వచ్చేసి అంత తేడా అయ్యేది. సో లక్కీలీ అవన్నీ ఏం కాకుండా నేనైతే ఢిల్లీ నుంచి గుర్గావ్కి అయితే రైడ్ చేశాను అనమాట. సక్సెస్ఫుల్లీ అయితే గుర్గావ్ రీచ్ అయిపోయినాం. సో అదనమాట సంగతి. మన ట్రిప్ అయిపోయింది. అండ్ తెలుసా వర్షం నన్ను ఎట్లా వెల్కమ్ చేసింది తెలుసా? మా గల్లీ లోపలికి వచ్చా వర్షం స్టార్ట్ అయింది. చూడొచ్చు మీరు. నేను కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ చేసిన అనుకున్నా, బట్ గల్లీలోకి రాగానే వర్షం స్టార్ట్ అయింది. అంతకుముందు వరకు స్టార్ట్ కాలేదు. వచ్చిన అండ్ లగేజ్ లోపల పెట్టేసిన, వర్షం ఆగిపోయింది. అంటే లగేజ్ లోపల పెట్టుకోవడానికి. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ వెల్కమ్ ఫర్ మీ. చూడండి మన బైక్ సేఫ్గా తీసుకొచ్చేసింది. దీనికి చాలా పని ఉంది ఇప్పుడు, అది మాత్రం షూర్. చూడొచ్చు ఓవరాల్ బైక్ ఇదనమాట. మొత్తం ఇప్పేశాక దుమ్ము అయిపోయింది. అఫ్కోర్స్ ఇంత తిరిగాక కాకుండా ఏమవుతుంది చెప్పండి. సో ఐఎమ్ హ్యాపీ. సక్సెస్ఫుల్గా సేఫ్గా కంప్లీట్ చేసాం. ఎక్సెప్ట్ ఒకటే చిన్న ప్రాబ్లం బండికి. అంటే ఇది ఒక్కటే గీత పడ్డది బండి మీద, మొన్న పడ్డా కదా. అంటే జస్ట్ రేస్ చేస్తుంటే స్కిడ్ అయిపోయింది వెనక టైర్, కింద పడిపోయా. అంటే నాకేం దెబ్బలు తాకలే, బట్ బండికి ఇక్కడ చిన్న స్క్రాచ్ వచ్చింది అంతే. ఇది తప్ప మనకు అసలు ఏం కాలేదు, బండికి ఏం కాలేదు. డన్. ఐఎమ్ హ్యాపీ. మీకు తెలియట్లేదు నా ఫీలింగ్. రైడ్ కంప్లీట్ చేసినంత ఆనందం. డన్. లగేజ్ అంతా కూడా ఇంకా బయటనే ఉంది. రూమ్ లోపలికి కూడా పోలేదు. పోదాం, ఇంకా రూమ్ లోపలికి వద్దాం. చలో అంతే మరి. ఈ వీడియోకి మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం, ఇంకో సిరీస్తో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై బాయ్. జై హింద్.